అందమైన యవ్వనం ఎన్నో కలలు కంటూ జీవితం మీద కొత్త ఆశలతో ముందుకెళ్తుంటే, మరోవైపు వయసు తెచ్చిన ఆకర్షణతో సరికొత్త భావాలకి లోనయ్యే మనసుని అదుపు చేయడం ఎంత కష్టమో ఎవరికి చెప్పనవసరం లేదు. అందరూ ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళే కదా. ఆ వయసులో కలిగే ఆకర్షణ మరింత మధురానుభూతిని ఇస్తుంది. ఆ అనుభూతిలోనే మునిగి తేలుతున్నారు దేవా నేత్ర. అందం, అభినయం కలిగిన చురుకైన పడుచుపిల్ల నేత్ర. ధైర్యం, సాహసం కలిగిన మన్మధుడి రూపం దేవాది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి కారణం వయసు ప్రభావమే కాదు, ఇద్దరి మధ్య ఉన్న భావమరుదల బంధం కూడా. ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్న చదువు విషయంలో అశ్రద్ధ చేయలేదు ఇద్దరు. అలా సంతోషంగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలోకి ఒక పెద్ద తుఫాను సుడిగాలిలా వచ్చి మొత్తం నాశనం చేసి పోయింది. నేత్ర ఇంట్లో కూర్చుని మోకాళ్ళ మీద తలపెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది. బయట పెద్దలంతా నిలబడి ఉంటే మరోపక్క పోలీసులు దేవాన్ని పట్టుకొని నిలబడ్డారు. ఇంకా చూస్తారేంటి ఎస్ఐ గారు, తీసుకెళ్ళండి ఆ వెధవని, గంభీరంగా అరిచాడు నేత్ర తండ్రి. దేవ కంగారుగా, లేదండి, నేత్రకు కూడా నేనంటే ఇష్టం. మా మావయ్య అబద్ధం చెప్తున్నాడు, ఒకసారి నేత్రని పిలిచి అడగండి అంటూ దేవ బతిమాలేసరికి పోలీసులు ఆయన వైపు చూస్తూ నేత్రని పిలవండి అని చెప్పారు. ఏంటండి మీరు మాట్లాడేది? ఓ పక్క నా కూతురేమో దాని బతుకు అన్యాయం అయిపోయిందన్న బాధలో ఉంటే వీడి మాటలు నమ్మి దాన్ని తీసుకురమ్మంటున్నారు అన్నారు రాయుడు గారు. మీరేమో ఈ అబ్బాయి మీ అమ్మాయిని బలాత్కారం చేశాడని చెప్తున్నారు. ఈ అబ్బాయి ఏమో మేమిద్దరం ఇష్టపడుతున్నాం అంటున్నారు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే మేము మీ అమ్మాయితో మాట్లాడి తీరాలి. గొడవ చేయకుండా అమ్మాయిని తీసుకురండి అని ఎస్ఐ చెప్పేసరికి ఆయన సరే అంటూ లోపలికి వెళ్ళి నేత్ర చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. తన చెంపల మీద చేతి గుర్తులతో కమిలిపోయి కనిపించేసరికి అందరూ జాలిగా చూస్తూ ఉన్నారు. చూడండి, నా కూతురు ఎలా అయిపోయిందో, అది లొంగలేదని నా బంగారు తల్లిని ఎలా కొట్టాడో చూడండి. నేను ఎంత దూరమైనా వెళ్తాను, నా కూతురికి న్యాయం జరగాల. మీరుండండి రాయుడు గారు. అమ్మ నేత్ర, నువ్వు చెప్పు, ఈ దేవ నిన్ను బలాత్కారం చేశాడా అని ఎస్ఐ అడిగేసరికి తలెత్తి దేవా వైపు చూసింది తను. నిజం చెప్తుందని ఆశగా చూస్తున్న దేవాన్ని చూసి వెంటనే తల దించేసుకుంది నేత్ర. అలా మౌనంగా ఉంటే ఎలా అమ్మా? నువ్వు చెప్తేనే మేము యాక్షన్ తీసుకోగలం. ధైర్యంగా చెప్పు, ఇక నిన్నెవరు ఏమీ అనరు. నాది పూచి. అది చెప్పు తల్లి, వాడే చేశాడని నిజం చెప్పు అని వాళ్ళ నాన్న తన చేతిని పట్టుకునేసరికి తను కాసేపు మౌనంగా ఉండి అవునని తలూపింది. అతని ఆశలు ఆవిరైపోవడంతో నిస్సహాయంగా తన్నే చూస్తున్నాడు. తను మాత్రం ఏడుస్తూ తల దించుకునే ఉండిపోయింది. అలా కాదమ్మా, నోటితో చెప్పు, ఈ అబ్బాయి నిన్ను పాడు చేశాడా అని ఆ ఎస్ఐ అడిగేసరికి అవునండి అని సమాధానం ఇచ్చింది తను. దాంతో ఊరిలో వాళ్ళంతా దేవ మీద రాళ్ళు చెప్పులు విసురుతుంటే అలానే స్తబ్దుగా నిలబడిపోయాడు. పోలీసులు అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ అక్కడి నుంచి తీసుకుపోయారు. మరుక్షణం తను వెక్కి వెక్కి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఎంత పని చేశాడా నీచుడు! బంగారం లాంటి పిల్ల, దాని జీవితాన్ని నాశనం చేశాడు. వాడు బాగుపడతాడా, నాశనం అయిపోతాడు అంటూ తలో మాట తిడుతుంటే తన దుఃఖం ఇంకా రెట్టింపయింది. తనకి 18 ఏళ్ళు నిండలేదేమో. మైనర్ కేసు కింద బుక్ చేశారు. అవును, ఇక్కడ ఇంత జరుగుతుంటే జానకమ్మ ఎక్కడ కనిపించలేదేంటి అని ఒక ఆవిడ ఆరా తీసేసరికి నేత్ర తండ్రి అవాక్కై అంతలోనే తేరుకొని వీడు చేసిన ఏదో పనికి మొహం చూపించలేక లోపలే ఉండిపోయింది. పాపం, తండ్రి లేని పిల్లాడు కదా అని గారాబంగా పెంచింది. వాడేదో ఉద్ధరిస్తాడనుకుంటే ఇలాంటి పాడు పని చేశాడు. ఇక జానకమ్మ ఈ ఊర్లో తలెత్తుకుని తిరగలదా? రాయుడు వాళ్ళ మాటలన్నీ వింటూ తనలో తానే నవ్వుకుంటాడు. నన్ను క్షమించు దేవా, నాకు వేరే దారి లేదు, క్షమించు అనుకుంటూ తన చెంపల మీదనే తనే కొట్టుకుంటూ గుండెలవిసేలా ఏడుస్తూ ఉంది నేత్ర. జైల్లో నిస్సహాయంగా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు దేవ. ఇంకో 2 ఏళ్ళు ఆగితే అతని చదువు పూర్తవుతుంది. ఆ తర్వాత ఐఏఎస్కి క్వాలిఫై అవ్వాలని, తన సొంత ఊరికే పోస్టింగ్ తీసుకోవాలని చాలా ఆశపడ్డాడు. కానీ ఈ ఒక్క కేసుతో అతని ఆశలు, జీవితం అన్నీ తలక్రిందులైపోయాయి. ఇక జీవితంలో అతని కళను నెరవేర్చుకోలేడు. అంత జరిగినా అతను జైలుకి వచ్చి వారం రోజులు గడుస్తున్నా అతని తల్లి చూడ్డానికి రాకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది.
అందరిలానే తన తల్లి కూడా అతన్ని అపార్థం చేసుకుందా అన్న ఆలోచనకి మరింత కృంగిపోతూ అప్పుడే ఎస్ఐ లోపలికి రావడం గమనించి, సార్ సార్ ఒకసారి మా అమ్మతో మాట్లాడాలి, కబురం పండి అని బతిమాలాడాడు. సారీ దేవా, మీ అమ్మ వాగులో దూకి చేసుకుంది అని ఆయన బాధగా చెప్పేసరికి అక్కడే కొలబడ్డాడు దేవ. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల కూడా దొరకలేదు. రేపు నిన్ను సబ్ జైలుకి మారుస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు దాచుకునే దుఃఖమంతా ఒక్కసారిగా బయటకు వచ్చి గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఒక అరగంటకి అతని బాధ కాస్త కోపంగా మారి ఆ కోపంలోనే అతని పరిస్థితికి కారణమైన నేత్ర మీద పగ పెంచుకున్నాడు. నేత్ర, నిన్ను వదలను, నమ్మించి మోసం చేసావు కదా, ఇంతకింత అనుభవించేలా చేస్తాను. కోర్టులో అతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆఫ్టర్ 7 years. మీరా, ఆఫీస్కి లేట్ అవుతుంది, వస్తున్నానండి అంటూ కిచెన్లో నుంచి అతను లంచ్ బాక్స్ బయటకి తెచ్చింది. ఇదిగోండి, మీకు ఇష్టమని తోటకూర పప్పు చేశాను, అలాగే అప్పడాలు కూడా పెట్టాను. ఏంటిది, నేనేమైనా చిన్నపిల్లాడినా? నాకు తెలుసులే అంటూ భార్య చేతిలో క్యారేజ్ విసురుగా లాక్కొని వెళ్ళిపోయాడు. అమ్మాయి మీరా, వీడి మధ్య నేను బాగా అశ్రద్ధ చేస్తున్నట్టున్నాడు. అదేం లేదు మావయ్య, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందట, ఆ చిరాకులో ఉంటున్నారులేండి. లేదమ్మా, విష్ణు ఇంతకు ముందులా లేడు. సాయంత్రం కూడా 8 దాటిన తర్వాత కానీ ఇంటికి రావడం లేదు. వాడు ఆఫీస్ 4 గంటలకి అయిపోతుంది కదా, మరి 8 వరకు వాడు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నట్టు? మీరు ఊరుకోండి, మగాడన్నాక 1,00,000 పనులు ఉంటాయి. పనిలో కాస్త ఆలస్యం అయితే ఆరాలు తీస్తారే అంటూ కసురుకుంది ఆయన భార్య. మీరా నవ్వుకుంటూ, నేను అడిగాను మావయ్య, ఏవో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారట, దానికోసం ఎక్స్ట్రా టైం కేటాయించాల్సి వస్తుందని చెప్పారు. దానికోసం ఇలా ఆరోగ్యం పాడు చేసుకుని మరీ పని చేయాలా? ఆయన ఇష్టంతో చేస్తున్నారు, కాదనడం దేనికి మావయ్య? ఆయన కష్టానికి తగిన ఫలితం వస్తుందిలే. సర్లే, రేపైనా వాడిని కాస్త ఇంట్లో ఉండమని చెప్పు, రేపు వాడి పుట్టినరోజు కదా. సరే మావయ్య, నేను చెప్తాను. మీకు కాఫీ ఇవ్వమంటారా? వద్దులేమ్మా, ఇప్పటి వరకు పనులు చేసి అలసిపోయావు, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కదా, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అంటూ తన్ని గదిలోకి పంపించారు ఆయన. కాసేపు కునుకు తీసి లేచిన తర్వాత పెద్దవాళ్ళిద్దరికి భోజనం పెట్టి మందులు ఇచ్చి తను కూడా భోజనం చేసింది. ఆ తర్వాత అన్నీ శుభ్రం చేసి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు తీసి మేడ మీద ఆరేసి వచ్చి తీరిగ్గా కూర్చునేసరికి అమ్మాయి టీ అంటూ అరిచింది అత్తగారు. మళ్ళీ వెంటనే లేచి కిచెన్లోకి పరుగు తీసింది. ఒక స్టవ్ మీద టీ, మరో స్టవ్ మీద కాఫీ పెట్టి 2 కప్పులు తెచ్చి టీ కప్పు అత్తయ్యకి, కాఫీ కప్పు వల్ల మావయ్యకి ఇచ్చి తను టీ తాగుదామనుకుంటూ టైం చూసేసరికి 4 అయ్యింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందని ఆ వేడి వేడి టీ గొంతులో పోసుకుంటూనే స్నాక్స్ ప్రిపేర్ చేసింది. కాసేపటికి పిల్లలు రావడంతో నాకు కుదరదు, అర్జెంట్ వర్క్ ఉంది, రేపు 8కే వెళ్ళాలి, లంచ్ ఏం ప్రిపేర్ చేయకు, నా ఫ్రెండ్స్కి ట్రీట్ ఇస్తున్నాను. అదేంటండి, రేపు ఒక్కరోజు కదా, కుదరదని చెప్పాను కదా. బాగా అలసిపోయాను, పడుకొని ఉన్నాను అంటూ విసుక్కునేసరికి ఇంకేం మాట్లాడలేదు. ఉదయాన్నే యథావిధిగా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసి టిఫిన్తో నింపించింది. పాపకి 12 ఏళ్ళు, తన పనులు తను చేసుకోగలుగుతుంది. కానీ బాబుకి ఇంకా 6 ఏళ్ళే. వాడికి తినిపిస్తే కానీ తినడు. వాడు వెనక పరిగెత్తి ఎలాగో 2 ఇడ్లీ తినిపించి స్కూల్కి పంపించింది. తన భర్త హడావిడిగా రెడీ అయి వెళ్ళిపోతుంటే తను విషెస్ చెప్పాలని ఎంత ప్రయత్నించినా అతను వినిపించుకోలేదు. ఆ తర్వాత ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని వచ్చేసరికి వాళ్ళ మావయ్య పిలిచాడు. అమ్మ మీరా, వాడు ఎలాగో లీవ్ పెట్టలేదు, కనీసం నువ్వైనా లంచ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు, ఇద్దరూ సరదాగా కలిసి భోజనం చేయండి. నేను అదే అనుకున్నాను మావయ్య, ఆయన కూడా తన ఫ్రెండ్స్కి ట్రీట్ ఇస్తున్నానని చెప్పారు, అందుకే ఇంట్లోనే బిర్యానీ చేశాను. వాళ్ళకి నా చేతి బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా, రెడీ అయి వెళ్తాను అంటూ సంతోషంగా గదిలోకి వెళ్ళింది. కాసేపటికి తన భర్త పనిచేసే ఆఫీస్ ముందు క్యాబ్ దిగి క్యారేజ్ తీసుకొని లోపలికి వచ్చింది. లంచ్ టైం కావడంతో అందరూ క్యాంటీన్కి వెళ్తూ ఉన్నారు. అప్పుడే మీరాని చూసి ఒక అతను దగ్గరకు వచ్చాడు. అమ్మ మీరా, నువ్వేంటి ఇక్కడ? ఆయన కోసం లంచ్ తీసుకొచ్చాను అన్నయ్య, ఆయన పుట్టినరోజు కదా, మీ అందరికీ పార్టీ ఇస్తున్నానని చెప్పారు.
బయట ఫుడ్ ఎందుకని నేనే వండి తీసుకొచ్చాను. అందరినీ పిలవండి. ఇంతకీ ఆయన ఎక్కడా? నువ్వు ఇట్రా అంటూ మీరాని పక్కకు తీసుకెళ్ళాడు. ఏమైంది అన్నయ్య? నువ్వు వాడి మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు, వాడు మాత్రం నేను మోసం చేస్తున్నాడమ్మా. అన్నయ్య ఏమంటున్నారు? వాడు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. అన్నయ్య నన్ను ఆట పట్టించకండి. మీరంతా కలిసి బెట్ కాసుకుని నన్ను ఫూల్ని చేయాలని చూస్తున్నారు కదూ. కానీ నా భర్త మీద నాకు నమ్మకం ఉంది. నేనేమైనా అనుమానించాను కానీ లేట్ అవుతుంది అన్నయ్య, అందరినీ పిలుచుకురండి. అయ్యో మీరా, వాడు అసలు ఈరోజు ఆఫీస్కే రాలేదు. లీవ్ పెట్టి తన గర్ల్ ఫ్రెండ్తో షికార్కి వెళ్ళాడు. రాత్రంతా కూడా తన దగ్గరే ఉన్నాడు. నీ పిచ్చి నమ్మకాన్ని పక్కన పెట్టి రియాలిటీలోకి రా అని అతను చెప్పేసరికి తన గుండెల్లో గూబులు మొదలైంది. నీకు ఇంకా నమ్మకం లేకపోతే ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి చూడు, వాడు అక్కడే ఉంటాడు అని ఒక అడ్రస్ ఇచ్చాడు తన చేతికి. తను కాసేపు అలా స్తబ్దుగా ఉండిపోయింది. ఆ తర్వాత తేరుకొని ఈ మధ్య తన భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పుని అంచనా వేసుకుంటూ అయినా అనుమానం తీరక ఆ అడ్రస్కి వచ్చింది. గేట్ తీసుకుని లోపలికి వస్తూ చుట్టూ చూసింది. ముందరంతా గార్డెన్తో నిండిపోయింది. గుమ్మం దగ్గర ఆగి లోపలికి తొంగి చూసిన తనకి తన కళ్ళు పేలిపోయేలా గర్ల్ ఫ్రెండ్ని ఒడిలో కూర్చోబెట్టుకొని కొసిరి తినిపిస్తూ మధ్యలో ముద్దులు కురిపిస్తుంటే తన తల తిరిగినట్టయి ఉంది. తూలి పడబోతూ గోడని గట్టిగా పట్టుకుంది. ఆ పక్కనే ఉన్న పూల కుండి కింద పడి చప్పుడవంతో వెనక్కి తిరిగి చూశారు ఇద్దరు. అక్కడ తన భార్యను చూడగానే షాక్ అయ్యి లేచి నిలబడ్డాడు. ఎవరు అంటూ ఆ అమ్మాయి గుమ్మం దగ్గరికి వచ్చింది. ఎవరండి? సారీ, అడ్రస్ మారి వచ్చాను అంటూ తడబడుతూ చెప్పి అడుగులు తడబడుతున్న అలానే బయటికి నడిచి వెళ్ళిపోయింది. అలానే నడుచుకుంటూ చాలా దూరం వచ్చేసింది. ఎవరూ లేని చోట ఆగి ఒక్కసారిగా దుఃఖం పొంగుకు రావడంతో అక్కడే కూలబడి ఏడ్చేసింది. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక కార్ తన పక్కన ఆగింది. మీరా అక్క అంటూ అనుమానంగా అడుగుతూ దగ్గరకు వచ్చాడు ఒక అబ్బాయి. తను కన్నీళ్ళు తుడుచుకుంటూ అతన్ని చూసింది. నేను దేవాని, గుర్తుపట్టావక్క? దేవా నువ్వా? చాలా ఎదిగిపోయావురా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానక్క, కానీ నువ్వేంటి ఇక్కడ? చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టున్నావు. అదేం లేదు, సరే పద నిన్ను డ్రాప్ చేస్తాను అంటూ తనని కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేశాడు. తను మౌనంగా కూర్చున్న కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉన్నాయి. తన పరిస్థితి చూసి దేవ కూడా ఏమీ అడగలేదు. అలా పగతో ఒకరు, బాధతో ఒకరు కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరి జీవితాలు ఏం మలుపు తిరుగుతాయో కాలమే నిర్ణయించాలి.